6 టీవీ నా పేరు శాలిని. ఇక బులెటిన్ అప్డేట్ చూద్దాం. తెలంగాణ భవన్ కు హైడ్రా బాధితులు క్యూ కట్టారు. హైడ్రా ద్వారా తమకు జరిగిన నష్టాన్ని మాజీ మంత్రి కేటీఆర్ కు చెప్పుకోవాలని అక్కడికి వచ్చినట్లు బాధితులు వాపోతున్నారు. నిరంకుశ ప్రభుత్వ విధానాలతో కుటుంబాలతో సహా తాము రోడ్డు మీద పడ్డామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. मालूम है తెలంగాణ భవన్ కు హైడ్రా బాధితులు క్యూ కట్టారు. హైడ్రా ద్వారా తమకు జరిగిన నష్టాన్ని మాజీ మంత్రి కేటీఆర్ కు చెప్పుకోవాలని అక్కడికి వచ్చినట్లు బాధితులు వాపోతున్నారు. నిరంకుశ ప్రభుత్వ విధానాలతో కుటుంబాలతో సహా తాము రోడ్డు మీద పడ్డామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, చెప్పండి. ఇక హైడ్రా బాధితులు తెలంగాణ భవన్ కి చేరుకున్నట్టు తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటి? ఏదైతే గత 10 రోజులుగా రాష్ట్రంలో అక్రమ నిర్మాణాలను అరికట్టడంలో తర్వాత చెరువులు ఇతర స్థలాలను ఆక్రమించిన వారి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసింది. ఆ సంస్థ హైడ్రా కమిషనర్ గా కూడా రంగనాథ్ నియమించింది. ఈ నేపథ్యంలో రంగనాథ్ హైడ్రా ఆధ్వర్యంలో కూడా గత కొద్ది కాలంగా హైదరాబాద్ నగరంతో పాటు హైదరాబాద్ నగర చుట్టుపక్కల కూడా కొన్ని ఏరియాలలో విల్లాలు కూలగొట్టడం, అపార్ట్మెంట్ కూలగొట్టడం, కబ్జాలు చేసిన వారిపై కూలగొట్టడం పరిణామాలు చూస్తున్నాం. అయితే దీంతో మధ్యతరగతి చిన్న తరహా మధ్య తరహా వాళ్ళని కూడా బాధితులుగా చేర్చి ఎలాంటి నోటీసులు లేకుండా కూలగొట్టడం ఏంటని చెప్పి చాలా చోట్ల ప్రశ్నించినప్పటికీ పోలీసు బందోబస్తు పెట్టి హైదరాబాద్ చర్యలకు చేపడతా ఉంది. తాజాగా తెలంగాణ భవన్ కి రోజు ఉదయం కొంతమంది హైదరాబాద్ బాధితులు నగరంలోని పలు ప్రాంతాల మీద హైదరాబాద్ బాధితులు వచ్చారు. వాస్తవానికి వారి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి కేటీఆర్ ఏదైతే హైదరాబాద్ బాధితులకు అండగా ఉంటామో ఖచ్చితంగా అన్ని రకాలుగా మేము నిలబడతాము అని చెప్పిన నేపథ్యంలోనే హైదరాబాద్ బాధితులు తెలంగాణ భవన్కి వచ్చారు. అయితే హైదరాబాద్ బాధితులు కేటీఆర్ వెళ్ళడానికి వచ్చినప్పటికీ కూడా ఆయన నిన్న నుంచి కూడా తీవ్ర జ్వరంతో ఇబ్బంది పడుతున్న కారణంలో ఆయన అందుబాటులో లేకపోవడంతో మంత్రిపట్ల తెలంగాణ భవన్ కు మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు సబితా ఇంద్రారెడ్డి కొంత నగర ఎమ్మెల్యేలు కూడా వస్తారని చెప్పి పార్టీ వర్గాలు చెప్తున్నారు. వాళ్ళందరితో కూడా సమావేశమే తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండాలి, మేము ఏ విధంగా ఆదుకుంటాము, ఏ విధమైన సాయం చేస్తాము దానిపైన వాళ్ళతో చర్చించుకున్నారు. అయితే రామ్, ప్రత్యామ్నాయ చర్యలు చేయకుండానే ఇలా ఆక్రమణలు కూల్చివేస్తున్నామని ప్రభుత్వం చెప్తుంది. కానీ ఇక్కడ పేదలు చాలా మంది బాధితులు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి అనే రోడ్డున పడిపోయారు. మరి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంటుందా దీనిపైన? థ్యాంక్ యూ రామ్.